ఇక మహాలక్ష్మిని కలవడానికి వచ్చిన వాళ్ళ వదిన అయితే మొత్తం అంతా చూసిన తర్వాత మహాలక్ష్మితో పాటు బయటకు వస్తూ ఉంటుంది. మహాలక్ష్మికి చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పి, చక్రి నీతో కాస్త మాట్లాడాలి, పక్కకు రామ్మా అని చక్రిని పిలవడంతో చక్రితో పాటు పక్కకు వెళ్తూ ఉంటుంది మహాలక్ష్మి వాళ్ళ వదిన. నీకు తెలుసు చక్రి, నువ్వుది మహాలక్ష్మిది నిజమైన పెళ్లి కాదనేది, మీ ఇద్దరి మధ్య ఏ బంధం ఉందో కూడా నీకు తెలుసు అనేసరికి ఇక చక్రి అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. కానీ మహాలక్ష్మి తన గోల్ ఇది కాదు, తను అనుకునే అంబిషన్స్ ఇది కాదు, తను ఇక్కడ ఉంటే అసలు ఏది కూడా తను నెరవేర్చలేదు, తను అనుకున్న గోల్ కూడా రీచ్ అవ్వలేదు, నీకెందుకు అర్థమవుతుంది కాదు, ఒక్కరోజు కాసేపు ఉన్నదానికి నాకే కనీస వసతులు కూడా లేని మీ ఇంట్లో ఉండలేకపోతున్నాను. అలాంటిది మహాలక్ష్మి ఈ వసతులు లేక ఇబ్బంది పడుతూ తన గోల్ ఎప్పటికి రీచ్ అవుతూ ఉంటుంది. నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండమని చెప్పాను, అక్కడ అంతా ఫెసిలిటీస్ కూడా చాలా బాగానే ఉంటాయి, కానీ తను వెళ్ళడానికి నచ్చుకోవడం లేదు. నువ్వే ఏదైనా సరే తన గోల్ రీచ్ అవ్వాలి కాబట్టి, తనకు కనీసం ఫెసిలిటీస్ ఉండేలా ఉండాలి కాబట్టి నువ్వే తనని ఎలాగైనా ఒప్పించి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండేలా చేయాలి, తను ఒక్కదాయే అక్కడ ఉంటుంది, తనకు చాలా బాగుంటుంది, సెక్యూరిటీ కూడా బాగుంటుంది అని అనడంతో చక్రి అయితే అలాగే మౌనంగా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు తప్ప ఒక్క మాట కూడా మాట్లాడు. వీళ్ళ వదిన ఏం మాట్లాడుతుందా అని మహాలక్ష్మి టెన్షన్గా చూస్తూ ఉంటే మాధవ్ కన్నా వాళ్ళు కూడా అలాగే చక్రితో ఏం మాట్లాడుతుందా అని చూస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నా ఎవరికి కూడా వినిపించకపోవడంతో వాళ్ళ వైపే చూస్తూ ఉంటే చక్రి మొహం మాత్రం మాడిపోతూ ఉంటుంది. ఇది రోజు ప్రోమో. లైక్ ద వీడియో.